డాక్టర్ మాధురి వెంకటపేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఉన్నత చదువులు చదివి కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడలేదు. సొంత గ్రామం వీడలేదు, పరాయి పంచన చేరను లేదు. తండ్రి ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని విస్తరించారు. వాణిజ్య సరళిలో ఉపాధి పరిశ్రమగా మలుచుకున్నారు. సుస్థిరమైన జీవనోపాధి పొందుతూ స్ఫూర్తిదాయక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ముగ్గురు అన్నదమ్ముల విజయ గాథ ఇది. ఎందుకు వీరు ఈ మార్గాన్ని ఎంచుకున్నారో, దీని వెనుకున్న ఆశయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అది గుడ్డిపల్లి సార్, ఆనందపురం మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మా నాన్నగారి పేరు వచ్చేసి బండుపల్లి సత్యనారాయణ అండి. ఇది మా నాన్నగారు స్టార్ట్ చేసి 1998లో స్టార్ట్ చేశారండి. మా నాన్నగారు మేము ముగ్గురు అన్నదమ్ములం అండి. పెద్దన్న పేరు నాయుడు, రెండో అన్న పేరు సూర్యనాయుడు, నేను లాస్ట్ ఆఫ్ అన్నయ్య వచ్చేసి బీటెక్ మెకానికల్ చేశారు. చిన్న వచ్చేసి డబుల్ పీజీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంబీఏ చేశారు. తర్వాత నేను వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన అనలిటికల్ కెమిస్ట్రీ రాసినది. నేను డాక్టర్ రెడ్డిస్ లో క్వాలిటీ కంట్రోల్ గా వర్కింగ్ చేస్తున్నాను. ఉన్నత చదువులు చదువు కూడా ఎందుకు వీరు ఈ ప్రయత్నం చేశారంటే, మా బ్రదర్ నేను ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, కానీ మాకు బిజినెస్ అనే ఇంట్రెస్ట్ వల్ల దీనిలో దిగి మా నాన్నగారి వ్యాపారం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి దీన్ని స్థాపించడం జరిగింది. సో మీకు ఉపాధికి ఎటువంటి డోకా లేదా? ఇటువంటి మరి ఇంత విజయవంతంగా నడిపిస్తున్న ఈ పరిశ్రమకు మొట్టమొదటిసారిగా వీరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ ఉత్పత్తులు చేస్తున్నారో ఇప్పుడు చూద్దామా. ఫస్ట్ ఇది వచ్చేసి పాల్ బాయిలింగ్ మిషన్ అండి. ఇది 1 hour లో 120 లీటర్స్ బాయిలింగ్ సార్, 100 degrees Celsius లో. తర్వాత అది కూడా అంతే, గీ కూడా బాయిల్ చేసుకోవచ్చు అందులో. తర్వాత పచ్చికోవ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. రెండు వచ్చేసి పవర్ ప్లాంట్ అండి. ఇదంతా హోమనైజర్, అది హోమనైజర్ అండి. పాలు ఇక్కడ ఏమవుతుంది, హోమనైజర్ 100 degrees బాయిల్ అయితే ఇవి మళ్ళీ 42 degrees వస్తాయి సార్. ఇవి 42 degrees నుంచి పాలు స్టోరేజ్ ట్యాంక్ లో కలుతాయండి. ఇదే 42 degrees లో పాలు వెళ్ళిపోయిన తర్వాత దానికి కల్చర్ యాడ్ చేస్తాం. 20 minutes ఉంచిన తర్వాత అదే పాలని బకెట్ కి ఫిల్ చేసి, బకెట్స్ కి 10 లీటర్ బకెట్స్ కి అయితే 10, 20 అయితే 20, 5 అయితే 5 తర్వాత వాటర్ రూమ్ లో 3 hours ఉంచుతుంది. అది 42 degrees లో ఉంచిన తర్వాత అదే 3 hours లో మనకి కర్డ్ మేకింగ్ అనేది క్లియర్ అయిపోతుంది, కంప్లీట్ గా అయిపోతుంది. అదే కర్డ్ తీసుకొచ్చి కోల్డ్ రూమ్ లో పడుతుంది. అది హాట్ రూమ్ కదండి, ఇది కోల్డ్ రూమ్ అండి. ఇది హాట్ రూమ్. అది హాట్ రూమ్. ఓకే. హాట్ రూమ్ నుంచి కోల్డ్ రూమ్ లోకి అదే కర్డ్ బకెట్స్ ని చేంజ్ చేస్తాం. చేంజ్ చేసిన తర్వాత ఈ కోల్డ్ రూమ్ లో ఇదేంటంటే 2 to 10 degrees మెయింటైన్ అవుతుంది సార్. ఈ కోల్డ్ రూమ్ మెయింటైన్ అయితే, ఈ కోల్డ్ రూమ్ లో మెయింటైన్ అయిన తర్వాత రేపు మార్నింగ్, ఈ రోజు మేక్ అయింది, రేపు మార్నింగ్ హోటల్స్ కి, క్యాంటీన్స్ కి, ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి, తర్వాత స్వీట్ షాపుల్ కి 100 degrees లో బాయిల్ చేసి మళ్ళీ మేకింగ్ తయారు చేయడం జరుగుతుంది. ఈ పరిశ్రమ నిర్వహించాలంటే ప్రతిరోజు కూడా చాలా పెద్ద మొత్తంలో పాలు కావాలి. ఈ పాలుని వీరు ఏ విధంగా, ఎన్ని గ్రామాల నుంచి ఎన్ని లీటర్లు సేకరిస్తున్నారు, రైతులకు వీరు ఏ విధంగా డబ్బులు చెల్లిస్తున్నారో చూద్దామా. 8 గ్రామాల పాలు సేకరిస్తే మేము 6 గ్రామాల పాలు సేకరిస్తున్నాం. మా వల్ల ఒక 900 మంది 800 మంది రైతులకి మంత్లీ పేమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము మా పనులు పంపించే మా పనులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన పాలు ఇచ్చుకొని మాకు పాలు ఇస్తున్నారు. వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు, మేము కూడా హ్యాపీ, వాళ్ళకి మంత్లీ పేమెంట్స్ ఇస్తున్నాం. ఇక వీరు ప్రతిరోజు కూడా ఏ ఏ ఉత్పత్తులు ఎంత మొత్తంలో అమ్ముతున్నారు, వీరి భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి, వీరు ఇంకా ఎటువంటి ఉత్పత్తులు చేసే ఉద్దేశంతో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఊరు అన్నారండి మీది? మీరు ఎప్పుడు ఎక్కడికి వచ్చి కొంటుంటారా ఇవి? డైలీ పాండ్రి మొత్తం పాండ్రి రేవిడి ఇక్కడే కొంటారు. 6 విలేజ్ల నుంచి పాలు సేకరిస్తాం. 6 విలేజ్ నుంచి రోజుకు ఒక 1500 లీటర్ 2000 లీటర్ వస్తుంది. 2000 లీటర్లు రోజు ఆటో, 2 ఆటోలు రోజు ట్రాన్స్పోర్ట్ వస్తాయి అనమాట. రోజు ఆటో నుంచి వస్తాయి, 2 ఆటోలు వస్తాయి. ఆటో వచ్చి వచ్చిన తర్వాత వేయింగ్ వేసుకొని వాటిని నైట్ టైం చిల్లింగ్ పెడతాం, నైట్ డే చిల్లింగ్ పెడతాం, లేకపోతే అవసరమైతే యూస్ చేస్తాం వాటిని. అంటే ఇప్పుడు పాలని మీరు డైరెక్ట్ గా కూడా అమ్ముతున్నారా, అంటే ప్యాకెట్ల రూపంలో పాలు ఏమైనా అమ్ముతున్నారా? ఓన్లీ క్యాన్ ద్వారా పంపిస్తాడు స్వీట్ షాప్లకి.
స్వీట్ షాపులకి క్యానుల ద్వారా ఆ. వాటికి పంపిస్తుంటాం. అది రోజుకి ఎన్ని లీటర్ల పాలు అలాగ 800 లీటర్లు బయటకు వెళ్తాయి సార్. 800 లీటర్లు పాలు అమ్ముతారు డైరెక్ట్ గా. తర్వాత పెరుగు పెరుగు వచ్చి ఒక 600 లీటర్లు 700 లీటర్లు రెగ్యులర్ గా హోటల్స్ కాటికి సప్లై చేస్తుంటాం. ఆ. పన్నీర్ వచ్చి రోజు ఒక 80 కేజీలు 70 కేజీలు పన్నీరు పన్నీర్ సప్లై ఆ, ఆ. ఇవి కూడా రోజుకు ఒక 20 కేజీలు 30 కేజీలు నెక్స్ట్ అలాగా మంత్లీ ఒకసారి 500 కేజీలుగా స్వీట్ షాప్ సప్లై చేస్తుంటాం. చెప్తారు. సో ఇప్పుడు పెళ్లిళ్ళకి కూడా మీరు సప్లై చేస్తుంటారు. ఎక్విప్మెంట్ పెట్టడానికి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? 40 lakhs ఖర్చు అయింది. జనరేటర్ ఆన్ చేసుకోవడం, పాలు పాడకుండా ఇరుములి కోసం ఆవు నెయ్యి కూడా ప్రత్యేకంగా మేము తయారు చేయబడుతుంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కూడా మా దగ్గరికి ప్రత్యేకంగా స్వామి ఇరుములి కోసం ఆవు నెయ్యి కోసం చాలా దూరం నుంచి వస్తారు. దాన్ని ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది సార్ మా దగ్గర. సో ఆర్డర్ ఇస్తే ఎంత దూరం పంపించగలరు మీరు? ఎంత దూరమైనా ఆర్డర్ ఇస్తే 600 కేజీలు కర్డ్ అమ్ముతున్నాం. 800 లీటర్ల పాలు బయటకు వెళ్తాయి. మిగతాదంతా పన్నీర్. చూశారు కదా, చదువుకుంటే కేవలం ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, స్వయం శక్తితో కూడా ఎదగవచ్చని ఈ యువకులు నిరూపించారు. వీరి విజయ కథ మరెంతమందికో ఉపకరిస్తున్న ఉద్దేశంతో ఈ స్టోరీని మీ ముందుంచాను. మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ డాక్టర్ మాదిన్ ప్రసాద్.